హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బాగున్నారని కోరుకుంటున్నాను. సో యాక్చువల్గా ఇది చూస్తున్నారా బాక్స్, ఇది ఏమైండొచ్చు? కోర్స్ ఇది ఈవెన్ గెస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. వెన్నెల పైన పెట్టినాను ఆల్రెడీ మా కొత్త మైక్ సెట్ అని చెప్పేసి. సో ఎందుకంటే మేము డైలీ వితౌట్ మైక్ రికార్డ్ చేస్తున్నాము. సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ రావడం వల్ల చాలా రోజులు అనుకుంటున్నాము తీసుకుందామని. సో ఫైనల్గా అయితే మేము బాగా సెర్చ్ చేసి బడ్జెట్లో తీసుకున్నాం అనమాట. సో ఐ థింక్ ఇవి వచ్చేసి మనకి 2468 అనమాట. మనకి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 4000 ఉంది, మనకి డిస్కౌంట్లో వచ్చేసింది. సో ఇదైతే ఓపెన్ చేసి చూద్దాము. ప్రస్తుతానికైతే నేను ఒక మైక్ పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే క్లియర్గా వాయిస్ వినిపిస్తుంది. ఓకేనా? ఓపెన్ చేద్దామా? లెట్స్ అన్బాక్స్ ఇట్. సో మనకైతే ఫస్ట్ బిల్ వచ్చింది. సో 2000, ఇది వచ్చేసి ఇన్వాయిస్. అమెజాన్లో ఆర్డర్ పెట్టామన్నమాట యాక్చువల్గా. సో ఇది వచ్చేసి వైర్లెస్ మైక్రోఫోన్, కంపెనీ వచ్చేసి గ్రీనరో. మనకి మొత్తం డిస్ప్లే కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేసేద్దాం, ఎందుకంటే నేను ఒకటి పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాక్స్ పైన ఏమో ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా ఓపెన్ చేసేయాలి. సో మనకైతే ఫస్ట్ వారంటీ కార్డు ఇచ్చారు. వారంటీ కార్డు మంచి కవర్లో నీట్గా ప్యాక్ చేశారు. और फाइनली మైక్రోఫోన్ చూస్తారు కదా. సో మనకైతే 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి, 1 2 మైక్రోఫోన్స్ అండ్ ఆల్సో 1 రిసీవర్. సో మనది వచ్చేసి ఇది వచ్చేసి టైప్ సి అండ్ ఆల్సో ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి, సో మన ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి కూడా మనకి లైట్నింగ్ పోర్ట్ వచ్చింది. సో ఇప్పుడు నేను లైటింగ్ పోర్ట్ యూజ్ చేయాలి, ఎందుకంటే నేను ఐఫోన్తో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. చూసారా, ఇది వచ్చేసి ఏం లేదు, మనకి ఇలా ఇన్సర్ట్ చేసుకోవడమే. చేసుకుంటే మనకి మొబైల్కి కనెక్ట్ చేసేసుకోవాలి. సో అండ్ ఆల్సో మనకి ఛార్జింగ్ కేబుల్, 2 మైక్రోఫోన్స్ కాబట్టి 2 ఛార్జింగ్ కేబుల్ అనమాట. చూడండి, ఓకేనా? సో నేనైతే ఫస్ట్ మైక్ పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని చెప్పేసి, ఓకేనా? సో నేనైతే కనెక్ట్ చేసేసాను అనమాట నా మొబైల్కి. సో ఇక్కడ కూడా నేను డబ్బింగ్ చేస్తున్నాను, ఎందుకంటే అది కనెక్ట్ చేశాను కాబట్టి. వన్స్ నేను స్విచ్ ఆన్ చేసిన తర్వాత నా ఒరిజినల్ వాయిస్ ఓవర్ విత్ మైక్లో వస్తుంది, చూడండి. సో మనకు వచ్చేసి దీనిలో 3 టైప్స్ ఆఫ్ లెవెల్ క్యాన్సలేషన్. నాయిస్ లెవెల్ 1. నాయిస్ లెవెల్ 1 అనేది చూడండి, నాయిస్ లెవెల్ వచ్చేసి 1 టైం ప్రెస్ చేస్తే 1 లైట్ బ్లింక్ అవుతుంది. నాయిస్ లెవెల్ 1 వచ్చేసి నేను మాట్లాడుతున్న నాయిస్ లెవెల్ మీకు ఒకవేళ మనకి ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఏం లేదు కాబట్టి మేబీ అంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు. నాయిస్ లెవెల్ 1 అండ్ ఆల్సో నాయిస్ లెవెల్ 2 ఇంకోసారి టైప్ చేస్తే 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది. సో కొంచెం ఇంకా మరి నాయిస్ మోడరేట్గా క్యాన్సిల్ అవుతుంది. నాయిస్ లెవెల్ 3 అంటే కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. నాయిస్ ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా మనకి నాయిస్ రాదు. సో ట్యాప్ 3 చేశాను, 3 టైమ్స్ బ్లింక్ అయింది కదా. సో లెవెల్ 3 అంటే కంప్లీట్ నాయిస్ క్యాన్సిలేషన్. సో మీరు చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఏ విధంగా వస్తుందో నాయిస్. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము తీసుకోవాలి బడ్జెట్లో. నా బడ్జెట్ వచ్చేసి 3000 బిలోలో అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం అంత బడ్జెట్ పెట్టలేము. సో మేబీ ఫ్యూచర్లో అయినా మంచి కంపెనీ తీసుకుందాము. ఇప్పుడైతే మన బడ్జెట్లో గ్రీనరో అండ్ రివ్యూస్ కూడా చూసాము, అమెజాన్లో తీసుకున్నాను, చాలా బాగుంది. అండ్ మా ఫ్రెండ్ కూడా యూజ్ చేస్తున్నాడంట ఇది, అందుకే చెప్పాడనమాట ట్రై చేయండి బాగుంటుంది అని చెప్పేసి. సో నేను వచ్చేసి చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయి ఇందులో అని చెప్పేసి. ఈ స్పాన్సర్ వచ్చేసి ప్రవళిక గారు అనమాట, ఇది స్పాన్సర్ చేశారు నాకు. సో మైక్తో కొంచెం కష్టపడుతున్నాను. డబ్బింగ్ చెప్పుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్. ఎడిటింగ్ ఒక పెద్ద టాస్క్ అయితే ఇంకా డబ్బింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ పెద్ద టాస్క్ అనమాట అది. సో సెట్ చేసుకోవాలి, డబ్బింగ్ కరెక్ట్గా సింక్ అవుతుందో చూసుకోవాలి, అవన్నీ చాలా కష్టపడ్డాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 65 వీడియోస్ ఏమో మనం అప్లోడ్ చేసాము వితౌట్ మైక్. సో ఇప్పటి నుంచి మైక్ వచ్చింది కాబట్టి మాకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది. సో స్పాన్సర్ వచ్చేసి ప్రవళిక గారు. ఆల్మోస్ట్ దీనిలో వచ్చేసి మనకి 4 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూడండి. 1 ఈజ్ బ్లాక్, ఎల్లో, స్కై బ్లూ అండ్ గ్రీన్. నేను వచ్చేసి ఆల్వేస్ మై ఫేవరెట్ కలర్ ఈజ్
బ్లాక్. సో బ్లాక్ చూస్ చేసుకున్నాను. సో చూడండి, ఇది వచ్చేసి గ్రెనరో S13 Pro మోడల్. అండ్ ఆల్సో మనకి ఇందులో పెద్దగా ఏం వేయలేదు వాళ్ళు. ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఈ 2 వచ్చేస్తాయి. చేసుకొని మనం ఈ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో మనకి ఇండికేషన్స్ వచ్చేసి కంప్లీట్లీ రెడ్ వచ్చేసిందంటే ఛార్జింగ్ అయిపోయినట్టు, ఆరెంజ్ ఉందంటే అబౌట్ టు కంప్లీట్ ఛార్జింగ్, గ్రీన్ ఉంటే ఫుల్ ఛార్జింగ్ అనేది. సో ఇంకొకటి వచ్చేసి మనకి ఇది వచ్చేసి డిజిటల్ అనమాట. మనకి ఇక్కడ చూపిస్తుంది, మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టామంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎంత ఛార్జింగ్ ఉంది అనేది. ఓకేనా. సో ఇది డిజిటల్ అనమాట. మనకి ఇక్కడ చూపిస్తుంది ఛార్జింగ్ ఎంత ఉంది అని చెప్పేసి బాక్స్కి. అండ్ మనకి ఈ బాక్స్కి 100% ఛార్జింగ్ ఉండాలి. అండ్ ఆల్సో మైక్స్ కూడా ఛార్జింగ్ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు 2 ఉన్నాయి కదా, ఇవి ఒకటి పెట్టేద్దాం దీనికి. ఇవి యాక్చువల్గా 2 మైక్స్కి. సో మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి డిజిటల్ కనిపిస్తుంది కదా 100. ఈ బాక్స్కి ఆల్మోస్ట్ 100% ఛార్జింగ్ ఉంది. సో అంటే కొత్తగా వచ్చింది కాబట్టి ఉంది, మనం యూజ్ చేసే కొద్దీ మనకి ఇక్కడ ఛార్జింగ్ తగ్గిపోతుంది. అండ్ ఆల్సో మైక్స్ కూడా పెట్టుకోవాలి ఛార్జింగ్ మనము వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. సో ఇదే అండి, యాక్చువల్గా డిజిటల్ చూపించాను కదా. సో ఫైనల్లీ ఇది వర్తియా కాదా ఈ ప్రైస్లో అంటే 100% వర్తి. లైక్ వ్లాగ్స్ చేసుకోవడం కానీ, ఇన్స్టాగ్రామ్స్లో చేస్తూ ఉంటారు, యూట్యూబ్ లైక్ వ్లాగ్స్ చేస్తుంటారు కదా, చిన్న చిన్న వ్లాగ్స్. సో అది చేసుకోవచ్చు. మరీ హెవీ నాయిస్ అయితే ఇది క్యాన్సిల్ చేయలేదు. యాక్చువల్గా రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకటి రివ్యూ ఇచ్చాడనమాట. దే వెంట్ సమ్వేర్ లైక్ ఫుల్ గాలి వస్తుందంట అక్కడ. సో రికగ్నైజ్ చేసుకోలేదు ఆ నాయిస్ని. సో నాయిస్ అయితే వచ్చింది. సో నేను మరీ అంత నాయిస్ క్యాన్సిల్ చేసి చెప్పలేను. నాయిస్ అయితే ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేసింది. లైక్ మరీ హెవీ నాయిస్ని క్యాన్సిల్ చేయలేదు. లైక్ సమ్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది కదా మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు. అండ్ ఆల్సో నాయిస్ ఉంటుంది మనకి రూమ్లో నాయిస్, అదైతే క్యాన్సిల్ చేసింది. బయట మనము క్యాజువల్గా వాక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. లిటిల్ బిట్ నాయిస్ అయితే వస్తుంది, బట్ మనకైతే క్లియర్గా ఉంటుంది అనమాట వాయిస్. ఆ వాయిస్తో పాటు ఇది కూడా చాలా క్లియర్గా వస్తుంది. అది రెడ్యూస్ చేసేస్తుంది 3 లెవెల్లో పెట్టుకుంటాం కాబట్టి. ఓకేనా. సో వర్తి 2468 ప్రైస్ మైక్స్. సో మీరు కూడా ఏమైనా మైక్స్ తీసుకోవాలని అనుకుంటుంటే ట్రై చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది గ్రెనరో S13 Pro. నేను చాలా బాగా నచ్చింది. మీరు అనుకోవచ్చు నేను యూజ్ చేశాను ఎప్పుడు కదా ఓపెన్ చేసేది అని. సో ఆల్రెడీ మా ఫ్రెండ్ దగ్గర ఉంది గ్రెనరో, నేను యూజ్ చేశాను అనమాట అక్కడ. సో యూజ్ చేసి రివ్యూ తీసుకొని మొత్తం చెక్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాను గ్రెనరో S13 Pro. సో దీనికంటే ముందు చాలా చూసామన్నమాట, బట్ మాకు బడ్జెట్లో కావాలి 3000 బిలో. సో గ్రెనరో తీసుకున్నాము. ఇది యాక్చువల్గా ఇయరే లాంచ్ అయింది 2024 ఫెబ్లో. సో ఇది జూలై. సో మేబీ ఫ్యూచర్లో దీని రేటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే నేను అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ఆర్డర్ పెట్టుకొని ఎంజాయ్ చేసేయండి. సో ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో ముందు చాలా వీడియోస్ వస్తాయి, మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటేనే కదా మాకు కూడా బూస్టింగ్ వచ్చేది. ఏమంటారు, అంతే కదా. ఓకే గైస్, అండ్ స్టే హెల్తీ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. టేక్ కేర్, బాయ్.